మెదక్ పట్టణంలోని జీకేఆర్ గార్డెన్స్ లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి జీఎస్టీపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కావడానికి నాయకత్వ లోపమే కారణమన్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయి 11 సంవత్సరాల కాలంలో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖ పైకి తీసుకువచ్చారని, ఇదే అంత్యోదయానికి మేం చేసిన పరిష్కారమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ స్లాబుల తగ్గింపు పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తుందన్నారు. ఒకసారి ఒక వస్తువును ఒక వ్యక్తి తయారు చేసి దాని మీద ఒక ఎంఆర్పి రేట్ వేసి మీ దుకాణానికి వస్తువును పంపిస్తే మళ్ళీ ఆ రేటును సవరించేటువంటి అధికారం తయారు చేసిన ఆయనకు, అమ్మడాయనకు, భారత ప్రభుత్వానికి కూడా ఉండదు. కానీ ఈ జిఎస్టీ తెచ్చిన తర్వాత వర్తక వ్యాపార వాణిజ్యాల సంఘాలతో ఇట్లే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వర్తక వాణిజ్య సంఘాల పెద్దలు సూచనల మేరకు భారత ప్రభుత్వం ఎంఆర్పిని సరిచేసి దాని మీద కొత్త స్టిక్కర్ అతికేసినందుకు భారత ప్రభుత్వం నిన్ననే నిర్ణయం తీసుకుంది. అన్ని కంపెనీలు కూడా వెసులుబాటు వచ్చింది. ఇక్కడ రెండు మోసాలు ఉంటాయి కదా, ఇక్కడ రెండు మోసాలు ఉంటాయి. పాత ధర మీద కొత్త స్టిక్కర్ అతికేసి పాతది 9 రూపాయలకు వస్తే నువ్వు 11 రూపాయల స్టిక్కర్ కూడా అతుకునే అవకాశం ఉంటుంది. అందుకని భారత ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో నిన్న తెచ్చిందని ఏం చెప్పారంటే పాత రేటు కనబడాలి, కొత్త రేటు ఏదైతే మీరు అమ్ముతున్నారో దానికి సంబంధించిన ఎంఆర్పి స్టిక్కర్ కూడా దానికి అతికేస్తే పాత రేటు ప్రకారం 11 రూపాయలకు వచ్చే టానిక్ సీసా ఇలా 9 రూపాయలకు వస్తుంది. నరేంద్ర మోడీ గారు జిఎస్టీ తగ్గిస్తే నాకు ఈ టానిక్ సీసా మీద 2 రూపాయలు మిగిలింది అని మధ్యతరగతి ప్రజలు అర్థం చేసుకొని మోడీ గారిని ఆశీర్వదించాలనేది మా స్వార్థం. మాకు అందుకనే మాకేదో బర్త్డే అవుతుంది, కేకులు కట్ చేయాలి, నరేంద్ర మోడీ గారు బర్త్డే వచ్చింది మొత్తం ఫ్లెక్సీలు పెట్టుకుని మేమేం అడుగుతలేదు. మీకు అట్లా అడిగేందుకు కూడా ఈ సమావేశం పెట్టలేదు. జనరల్గా ఎమ్మెల్యేలు ఎంపీలు సమావేశం పెట్టిరు, అందరినీ పిలిచిరంటే ఏమైనా ఉంటుందని భయపడుతుంటారు. అందరు మేము అట్లా చేయడానికి రాలేదు. మేము బాగుండాలి, మీరు బాగుండాలి, ఈ దేశం మంచిగా ఉండాలి అంటే దాంట్లో మీ భాగస్వామ్యమే ఎక్కువ ఉంటుందని చెప్పడానికి వచ్చిందని తప్ప చందాలకో, కలెక్షన్లకో, చెక్కులకో ఇంకో దానికోసం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టారు. ఆ రకమైనటువంటి ఆలోచన మాకు ఉంటుంది.